సూపర్ హిట్ని అందుకున్నారు చైతు జొన్నలగడ్డ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి నేను చాలా చిన్నగా పెడతా, ఒక 25 నిమిషాలు మాట్లాడతా. చిన్నగా అని ఏదో అన్నారండి మీరు. లేదు సార్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీది మాది ఒకటే కదా, రెండిటికి కామెంట్ వేణు ఉడుగుల. వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంతే, నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏందో నాకు తెలియదు. బ్రోస్ అన్నట్టు బోస్కి నేను ఒక బ్రిటిష్ ఆంగ్లేయుడు లాగా కనిపించా అమెరికా నుంచి వచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ బోస్ ఈ ఆపర్చునిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఇట్లాంటి సినిమాలు ఎన్నో వస్తే అంతమంది కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సాయి వెళ్ళిపోయాడా ఈటీవీ? సాయి, లవ్ యూ బ్రో, ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏది అడిగినా యూ గేవ్ ఎవ్రీథింగ్, యూ హార్ట్ అండ్ సోల్ టు దిస్. నితిన్ ఇస్ ద కాంటెంట్ హెడ్ ఈటీవీకి. ఈ హెడ్ లేకపోతే ఈ సినిమా డెడ్. థ్యాంక్ యూ నితిన్, ఐ నో హౌ మచ్ యూ వర్క్ ఫర్ దిస్ 2 years. ఇది ఈటీవీ బాహుబలి, 2 ఏళ్ళు పట్టింది మాకు. తర్వాత వంశీ గారు, థ్యాంక్స్ లాట్ అండి. ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఏది అడిగినా ఇచ్చినందుకు. బనీవాసు గారు, మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. కోనా గారు సార్, ఏదో ఒక రోజు మీరు స్క్రిప్ట్ రాస్తే హీరో హీరోయిన్ పేరు రాసిన తర్వాత నా పేరు కూడా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో రాస్తారని. బాబీ గారు, మీరు ఏదో ఒక రోజు యాక్షన్ చెప్పి కట్ అని చెప్తే ఆ మిడ్ పార్ట్లోనే ఉందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మచ్చరవి గారు, మచ్చలేని మనిషి మీరు ఆ వీడియో మన శివాజీ గారితో వెంకన్న వదస్ మంగపతి, అది వైరల్ అయ్యింది ఈ సినిమాకి. దానివల్ల చాలా బజ్ వచ్చింది సార్. మీరు అన్నట్టు అందరికీ పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ మోపిదేవి, ప్లీజ్ 1 year కష్టం, మాన్సూన్ టేల్స్ గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు రాహుల్ ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ, మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బిట్టు, ఈ సినిమాకి నన్ను రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మిట్టపల్లి గారు, ప్లీజ్. ఆ ఫస్ట్ సాంగ్ రాసింది ఈయనే, రాజు రాంబాయ్ సార్. రాసిన మీ లిరిక్స్కి, సురేష్ బొబ్బిలి కొట్టిన మ్యూజిక్కి మంచి బజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి అసలైన హీరో అయిన బొబ్బిలి గారు, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, సురేష్ బొబ్బిలి నుంచి సురేష్ బొబ్బిలి గారు అని అంటారు అని అందరు ఇప్పుడు అంటున్నారు. థ్యాంక్ యూ అన్న. నీ బీజం లేకపోతే వెంకన్న లేడు, అసలు ఏ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? శివాజీ రాజా గారు సార్, నాకు యాక్టింగ్ చేసిన తర్వాత మానిటర్లో చూసుకునే అలవాటు లేదు, ఇప్పుడు దాకా చూసుకోలేదు. కానీ మీ సీన్ మాత్రం నేను మానిటర్లో ఉండి చూసా సార్. నితిన్ కూడా తెలుసు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. అనిత గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. బుజ్జి, నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు? ఎందుకంటే మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కాబట్టి ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు. సరే, ఆవిడ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడారు, బట్ ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూర్ సోల్స్. అండ్ అలా కనపడుతుంది భయంగా, కానీ చాలా గట్టిది. ఇట్ వాజ్ వండర్ఫుల్ షేరింగ్ స్క్రీన్ ప్లేస్ విత్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దా విజయ్ దేవరకొండ కంబైన్ నాని. నేను I told you will become a star. Now everybody is calling you a combination of Vijay Devarakonda and Nani. I'm very happy for you. అరే తురే కొడితే మళ్ళీ ఫీల్ కాదు కదా హీరో అయిన తర్వాత. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సాయి దా. ఓకే, ఈ సినిమా హిట్ చేసినందుకు అఫ్కోర్స్ అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు. బట్ ఇంకొక రీజన్ ఉంది. ఈ సినిమా హిట్ చేయకపోయి ఉంటే అమీర్పేట నివాసులకు చాలా కష్టమయ్యేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ఒక సైకోకి ఇంకో సైకో కడితే మెంటల్ మాస్ వెంకన్న అనే క్యారెక్టర్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. నీ పిచ్చికి నా పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ మెసేజ్లు పెట్టకండి నా గురించి మాట్లాడలే. వాజిద్ ఎక్కడ? థ్యాంక్ యూ కెమెరామెన్ వాజిద్, థ్యాంక్ యూ. నాకు మిడ్ షాట్, లాంగ్ షాట్, క్లోజ్ షాట్ ఏం తెలియదు, మనోడే చెప్పేవాడు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ విజువల్స్ ఆర్ సో రిచ్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా ఓకే అండి, థ్యాంక్ యూ. యా నాగేశ్వర్ పూజారి గారు ఎక్కడ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ మూవీ. ఎడిటర్ నరేష్ ఎక్కడెక్కడ మెంటల్ మాస్ సీన్స్ అయ్యి వెంకన్నవి కట్స్, రాంబాయ్ కట్స్ అండ్ లాస్ట్ చెప్పొచ్చా అనేది చూశారు కదా ఆ గుచ్చే సీన్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ అందరికి చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేదిక దొరుకుతుందో లేదో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 రోజులు మొన్న తెలంగాణ టూర్ చేసాము, మెంటల్ ఎక్కింది, కంటిన్యూ చేద్దామని ఆంధ్రాకు కూడా వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసేది విజయవాడ నుంచి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, థర్స్డే అండ్ ఫ్రైడే, మేబీ సాటర్డే. సో వస్తున్నాము ఆంధ్ర. ఆల్ ద థియేటర్స్ వెయిట్ ఫర్ ద ఆర్టిస్ట్, డైరెక్టర్, ఎవ్రీబడి. డప్పు కొట్టడానికి వస్తున్నాం, గజ్జల గల్లం అనిపిస్తాం. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి